ఈరోజు కామాంధుల చేతిలో బలైన సాఫ్ట్వేర్ అమ్మాయి కథ గురించి తెలుసుకుందాం. ఎంత పని చేశావే, నీకు అసలు ఆ పాడుపు ఆలోచన ఎలా వచ్చింది? అరిచి కేకలు పెడితే ఎవరో ఒకరు వచ్చేవారు కదా. నీదే కాకుండా మా అందరి జీవితాలు నాశనం చేశావు కదే. హంతకురాలు చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ కళ్ళు నీళ్లు పెట్టుకునింది అమ్మ. ఫ్రెండ్స్ పార్టీలు అంటూ రాత్రుళ్ళు ఊరంతా తిరగకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. ఇప్పుడు నీ గతి ఏమిటి? ఆ పెళ్లి వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పను? వీధిలో ఎలా తలెత్తుకొని తిరగను అంటూ విరుచుకుపడ్డాడు నాన్న. అమ్మా నాన్నల మాటలకు నిర్ఘాంతపోయాను నేను. కన్నవారి అనూహ్య స్పందన నన్ను ఆశ్చర్యపరిచేలా చేసింది. ఆపద నుండి వెంట్రుక వాసిలో తప్పించుకున్న కూతురిని కడుపులో పెట్టుకొని ఓదార్చవలసిన వారే అలా నిష్ఠూరంగా కఠినంగా మాట్లాడుతుంటే నా మది తిమ్మిరెక్కిపోయింది. పోలీస్ స్టేషన్ లాకప్లోంచి చూస్తున్న నాకు వాళ్ళే కటకటాల వెనక ఉన్నట్లు అనిపించింది. సమాజం పిరిగితనం ఏళ్ల పైబడినా ఇస్మంతైనా మారని మనస్తత్వాలు అనే కటకటాలు. నేను రాత్రులు పబ్బులు పార్టీలు అంటూ బయట తిరగడం లేదు నాన్న. నా స్నేహితురాలి బర్త్డే పార్టీకి వెళ్ళడం తప్ప. దారిలో ఎదురైన ఆపద నుండి నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఓ మృగాన్ని చంపడం నేరమా? పిరికితనంతో ప్రవర్తించి వాడి స్థానంలో నేను ఉంటే మీరు హర్షించేవారా అని గట్టిగా అరవాలనిపించింది నాకు. కానీ ఎదురు చూడని వారి తీరుతో అచేతనంగా మారిపోయింది నా మనసు. తనువు అందుకు సహకరించలేదు. రాత్రంతా లాకప్లో మగ్గుతూ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా వాళ్ళని చూస్తానా అని తప్పించిపోయాను. అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని మనోభారం తీరేంత వరకు తనివి తీరా ఏడవాలి అనుకున్నాను. నాన్న చెప్పే స్వాత్వన వచనాలతో విడిపోతున్న మనోధైర్యాన్ని పుంజుకోవాలనుకున్నాను. వారు నన్ను ఓదార్చి ధైర్యం చెబుతారని, నాకు కొండంత బలాన్ని చేకూర్చుతారని ఆశించాను. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? వారి పలుకులు ముళ్ళుల్లా నా మదిలో గుచ్చుతున్నట్లు ఉన్నాయి. నా మనోధైర్యం పైన దెబ్బతీస్తున్నాయి. కుటుంబం పరువు గురించి, నా చెల్లి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారే తప్ప నన్ను ఆ విశ్వ పరిస్థితి నుంచి ఎలా బయటపడేయాలా అన్న ఆలోచన వారిలో మచ్చుకైనా కానరాకపోవడం నా దురదృష్టం కాక మరేమిటి? అమ్మా నాన్న ఇంకా ఏమిటేమిటో అంటున్నారు. అవేవి నా బుర్రలోకి దూరడం లేదు. కారణం నా మనసు గతం అనే జారుడు బల్లను ఎప్పుడో ఎక్కేయడమే. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ రైటర్గా ఉద్యోగం చేస్తున్నాను నేను. నెలకు 30,000 జీతం. 50 ఏళ్ళు ఉన్న నాన్న ఓ బ్యాంకు క్లర్క్, అమ్మ గృహిణి, చెల్లి నేను సంతానం. మా ఇద్దరికీ 10 ఏళ్ళు తేడా ఉంది. కానీ ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది. మా కంపెనీ ఉన్న కాంప్లెక్స్లోనే వివేక్ పనిచేస్తున్న ఎమ్మెల్సీ కూడా ఉంది. వివేక్ సంపన్న కుటుంబానికి చెందినవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా నెలకు 60,000 తెచ్చుకుంటున్నాడు. నాది అమ్మ పోలిక కావడంతో కలవ కన్నులతో అందంగా కుందనపు బొమ్మలా ఉంటానంట అంటారు అందరూ. వివేక్ నన్ను ఎప్పుడో చూసి మనసు పారేసుకున్నాడట. నా గురించి తెలుసుకొని ఓ శుభదినాన పెద్దవాళ్ళని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానంటూ. నాకంటే 2-3 ఏళ్ళు పెద్దవాడతను. హ్యాండ్సమ్గా ఉంటాడు. నాకు బయట సంబంధం చూస్తున్నట్లు తెలిసి పరిగెత్తుకు వచ్చింది అత్తయ్య. నాన్న చెల్లెలు కొడుకుతో గ్రామంలో ఉంటుంది. భర్త లేడు. వాసుబావ నాకంటే ఏడాది పెద్దవాడు. చదువు 10వ తరగతితోనే అటక ఎక్కించేసి నాగలి చేతబట్టి అరక దున్నడం ఆరంభించాడు. మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. తనకు మామయ్య సంపాదించి పెట్టిన 5 ఎకరాల పొలం ఉంది. నాకు మేనరికం చేయమని అమ్మను నాన్నను ఎంతగానో బ్రతిమాలింది అత్తయ్య. నాన్న మౌనం వహిస్తే అమ్మ కుండ బద్దలు కొట్టేసింది. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న పిల్లను చదువులేని అరక దున్నుకునే వాడికి ఇచ్చి ఎలా చేస్తామనుకున్నావు అంది. నాకు అత్తయ్యను చూస్తే జాలి వేసింది. బావ బాగానే ఉంటాడు. తనంటే నాకు ఇష్టమే, కానీ అది పెళ్లి చేసుకునే అంతటి ఇష్టం కాదు. అమ్మ చెప్పింది రైట్ అనిపించింది నాకు. సాఫ్ట్వేర్కి భర్తగా కలలో కూడా ఊహించుకోలేదు. మరి నిన్ను నా కోడల్ని చేసుకుని కడుపులో పెట్టుకుని చూసుకోవాలనుకున్నానే మల్లిక. కూతురు లేని లోటు తీర్చుకోవాలని అనుకున్నాను. రక్త సంబంధం బలపరుచుకోవాలనుకున్నాను. సరే, నాకు ప్రాప్తం లేదు అంటూ నా దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకుంది అత్తయ్య వెళ్ళిపోతూ. కొడుకు లేని లోటు తెలియకుండా కొన్నేళ్ల పాటు పెళ్లి వాయిదా వేసి నా సంపాదనతో నాన్నకు తోడుగా ఉండాలనుకున్నాను. నేను కనీసం చెల్లి కాలేజీ చదువులకు వచ్చేంతవరకైనా. కానీ నా ఆలోచన ఫలించలేదు. వివేక్తో నా నిశ్చితార్థం జరిపించేశారు నాన్న.
నిశ్చితార్థానికి వచ్చారు అత్తయ్య. బావా సారీ మళ్ళీ, అమ్మ మనసుకే తప్ప బుర్రకు పని చెప్పదు. అమ్మ పిచ్చి సెంటిమెంట్తో నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమంటూ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టుంది. అందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నాడు బావ. నువ్వంటే నాకు ప్రాణం కావచ్చు మళ్ళీ, కానీ చదువుల సరస్వతి నువ్వెక్కడా, మట్టిలో పనిచేసే నేనెక్కడా? నేను నీతో జీవితం పంచుకోవాలనుకోవడం అత్యాశే కాదు, అవివేకం కూడా అన్నాడు. మళ్ళీ సారీ బావా అనడం మినహా ఇంకేమి అనాలో తెలియడం లేదు నాకు. నా పెళ్ళికి ముహూర్తం కూడా నిర్ణయించబడింది. ఇక 2 నెలల్లో ఉంది. ఆ రోజు నా కొలీగ్ క్లోజ్ ఫ్రెండ్ జయంతి పుట్టినరోజు. ఇంట్లోనే పార్టీ ఇచ్చింది. అంతా సరదాగా సందడిగా జరిగిపోయింది. ఆ వేడుక ముగిసేసరికి రాత్రి 11 అయిపోయింది. నేను స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాను. రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గిపోయింది. కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా 3 యువకులు ఒక మోటార్ బైక్ మీద నన్ను ఓవర్టేక్ చేసి వచ్చి నాకు అడ్డంగా నిలిచారు. తాగి ఉన్నారు. తప్పించుకొని వెళ్ళబోయాను నేను. వాళ్ళు బైక్ దిగి అసభ్యంగా మాట్లాడుతూ నన్ను స్కూటర్ మీద నుంచి కిందకు లాగారు. పక్కనున్న చెట్లలోకి లాక్కుపోయి అత్యాచారం జరపడానికి పూనుకున్నారు. అంతకుముందు పత్రికల్లో చదివిన గ్యాంగ్ రేపు సంఘటనలు మదిలో మెదలడంతో క్షణకాలం నా మెదడు మొద్దుబారిపోయింది. అరుస్తుంటే నా నోరు నొక్కేశారు. నా దుస్తులు చింపేస్తున్నారు. నన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకడు. వాడి పశుబలం ముందు నా ప్రతిఘటన ఓడిపోతుంటే దుఃఖం ముంచుకొస్తుంది. నాకు ఎలాగో 100కు ఫోన్ చేద్దామని ఫోన్ చేసేలోపే అంతకుముందే నా సెల్లుని లాక్కొని దూరంగా విసిరేశారు. వాళ్ళను గోర్లతో రక్కాను, పళ్ళతో కసిగా కొరికాను. నా పైన పడబోతున్న మృగాన్ని మొలపై బలంగా తన్నాను. వెనక్కి పడిపోయాడు. దాంతో నా ముఖం మీద బలంగా కొట్టాడు ఒకడు. మరొకడు నన్ను పిడిగుద్దులు గుద్దాడు. మూడోవాడు నా పొత్తి కడుపులో కాళ్ళతో తన్నాడు. వారి నోటి నుండి వెలువడుతున్న బూతులు వింటుంటే చచ్చిపోవాలనిపించింది నాకు. నేను బాధతో అరుస్తుంటే మరింత పైశాచికంగా ప్రవర్తించారు వాళ్ళు. ఎక్కడ సంపాదించాడో ఓ ఇనుప గొట్టం పట్టుకొచ్చాడు ఒకడు. నీ పొగరు అనుస్తానే అంటూ కసిగా తిడుతూ దాన్ని తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చాడు. నాకు భయం వేసి తెగింపు పుట్టుకు వచ్చింది. ప్రాణం కంటే మానం ముఖ్యం. అంతటి బలం ఎలా వచ్చిందో నాకే తెలియదు. శక్తినంతా కూడా తీసుకొని వాడి తొడల నడుమ 2 కాళ్ళతో తన్నాను. వాడు వెనక్కి పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే నేను లేచి నిల్చున్నాను. కింద పడ్డ ఇనుప గొట్టాన్ని అందుకొని వారిపైన దాడి చేశాను. కింద పడ్డవాడు లేవడానికి అవకాశం ఇవ్వకుండా ఆ ఆవేశంతో పిచ్చి పట్టిన దానిలా ఆగకుండా వాడి తలపై కొడుతూనే ఉన్నాను. వాడు అచేతనంగా నేలకు ఒరిగి రక్తం దారులై పారుతున్నప్పుడు కానీ స్పృహలోకి రాలేదు నేను. మిగతా 2 బైక్ ఎక్కి ఎప్పుడో హుడాయించేశారు. ఆవేశం తగ్గాక కానీ జరిగిందేమిటో అర్థం కాలేదు నాకు. వాడు చచ్చిపోయాడు. లేదు వాడిని నేనే చంపేశాను. ఎక్కడ లేని నిరసత్వ కమ్ముకు రావడంతో నేలపైన కూలబడి ముఖం చేతుల్లో కప్పుకొని బోరుమన్నాను. అదిగో అప్పుడే వినిపించింది దూరంలో పోలీస్ సైరన్. రోజు నువ్వు ఇంటికి తిరిగి వచ్చేదాకా నాకు భయంగానే ఉండేది. అమ్మ ఏడుపుతో ఆలోచన సుడిగుండంలోంచి బయటపడ్డాను నేను. ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ ఇంతేనేమో అనిపించింది. ఆ భయమే స్త్రీని నిర్వీర్యం చేస్తుంది. నిర్వీధితో ముందడుగు వేయడానికి నిరోధకమవుతుంది. అమ్మా నాన్న తమ ధోరణిలో తాము మాట్లాడుతుంటే వారి రాక నాకు దిగులును అధికం చేసిందే తప్ప ఉపశమనం కలిగించలేదు. నా మది ఒంటరితనాన్ని కొరుగోసాగింది. వాళ్ళను వెళ్ళిపోమ్మని చెప్పి వెనక్కి తిరిగాను. నా మదిలో సముద్ర ఘోష ఎగిసిపడుతున్న ఆలోచనల సునామీ నేను. ఓ మనిషిని హతమార్చడం కనిపిస్తుంది అందరికీ, కానీ 3 క్రూర మృగాలు నా పైన పడి నన్ను పెట్టిన చిత్రహింసలు వారి ఊహకు అందడం లేదు. నేను తిరగబడకుండా ఉంటే, వారికి లొంగిపోయి ఉంటే ఆ ఇనుప గొట్టం నా తొడల మధ్య చిక్కుకుపోయి ఉండేది. నా కడుపులోని ప్రేగులు బయటకు వచ్చి రక్తం ఏరులై పారితే, నేను నా మానప్రాణాలను కోల్పోతే అప్పుడు అందరూ జాలితో అయ్యో పాపం అంటూ విపరీతమైన సానుభూతి కురిపించేవారేమో. ఇప్పుడు చనిపోయిన వాడి స్థానంలో నేనుంటే సెంటిమెంటు పండించేవారేమో. విధి నిర్వహణలో పోలీసులు కరుడుగట్టిన నేరస్తుడిని కాల్చి చంపితే అది హీరోయిజం. సినిమాలో హీరో విలన్ని చంపితే ప్రేక్షకుల ప్రశంసలను పొందుతాడు. కానీ అదే ఆడపిల్ల నిస్సహాయ స్థితిలో గౌరవం కాపాడుకునేందుకు ఆత్మరక్షణ అర్థం
ఓ మానవ మృగాన్ని సంహరిస్తే అది ఘోరం నేరం అవుతుంది. ఇది ఎక్కడి న్యాయం? విలవిలమంటూ వచ్చేసింది మీడియా. ఆత్మహత్య ఎందుకు చేశావు? అత్యాయుధాన్ని దగ్గర పెట్టుకుని తిరుగుతున్నావా? ఇలాంటి అవసరమేదో వస్తుందని నీకు ముందే తెలుసా? గ్యాంగ్ రేప్కి గురయ్యావా? ఎంతమంది ఉన్నారు? వారిలో నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? అసలు అర్ధరాత్రి వేళ నీకు అక్కడ ఏం పని? అలా రాత్రులు బయట తిరగడం నీకు అలవాటా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే, నా హృదయం బగ్గుమంది. వీళ్ళు మనుషులేనా? ఓ ఆడపిల్లను అడగవలసిన ప్రశ్నలేనా ఇవి? దుఃఖం ముంచుకు వస్తుంటే సమాధానం చెప్పకుండా సెల్లులో మూలలో ఒదిగిపోయాను. ఎవడో ఆకతాయి మీద చేయి వేశాడని వాడిని రాడ్డుతో కొట్టి చంపేసింది ఆ పిల్ల అని ఓ కానిస్టేబుల్ ఎవరికో చెబుతున్నది. నాకు వినిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యాను నేను. ఇదా లోకం? ఆ మృగాడి చేతిలో చనిపోకుండా నేను పొరపాటు చేశానా అని అనిపించింది నాకు ఆ క్షణంలో. మొదటిసారిగా మధ్యాహ్నం నాన్న వచ్చి హంతకురాలిని కోడలిగా చేసుకునే అంతటి గొప్ప మనసు మాకు లేదంటూ పెళ్లివారు మన సంబంధం రద్దు చేసుకున్నారు అని చెబుతుంటే ఆశ్చర్యపోలేదు నేను. సాయంత్రం పోలీసులు నన్ను న్యాయస్థానంలో హాజరుపరచడం, కోర్టు నాకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగాయి. మర్నాడు అత్తయ్య, బావ నన్ను చూడడానికి సబ్ జైలుకు వచ్చారు. అత్తయ్య నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటే బావ నాకు ధైర్యం చెప్పాడు. నువ్వు నా మరదలివి అయినందుకు నాకు గర్వంగా ఉంది. మళ్ళీ ఆడపిల్లలంతా నీలాగా ధైర్యం చూపించినట్లయితే మీద చేయి వేయడానికి కూడా సాహసించేవారెవరు? ఆడపిల్ల దిక్కుతోచని స్థితిలో మానం కాపాడుకోవడానికి ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య ఇది. మన న్యాయ వ్యవస్థ పైన నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. న్యాయస్థానం తప్పక అర్థం చేసుకుంటుంది. లేకుంటే నిర్భయ చట్టంలోని నిర్భయ అన్న పదానికి అర్థం ఉండదు, ఆ చట్టానికి విలువ ఉండదు అన్నాడు బావ. నన్ను అర్థం చేసుకుని నా మనోధైర్యానికి ఎరువు వేసిన మొదటి వ్యక్తి. నాకు తెలిసిన ఓ అడ్వకేట్ని వెంటబెట్టుకుని వచ్చాను. ఇవాళ నీ బెయిల్ పిటిషన్ని ఫైల్ చేస్తున్నాము. 2 రోజుల్లో నువ్వు తప్పక బయటికి వస్తావు అన్నాడు బావ. పెద్దగా చదువుకోలేదని, మట్టి పిసుకునేవాడినని చిన్నచూపు చూసినా బావే అడగకుండానే నన్ను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. చదువుకున్న పెళ్ళికొడుకు కనీసం నా దుస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. చదువుకు సంస్కారానికి సంబంధం లేదన్న సత్యం మరోసారి రుజువైంది. కన్నీటి తెరల నడుమ బావ వంక కృతజ్ఞతాభావంతో చూస్తూ అప్రయత్నంగా చేతులు జోడించాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.